వానలొచ్చి శినుకులు పడితే పాపం సర్దులు జరాలు అనుకుంటా ఆ దావకంలో చుట్టూ తిరుగుడే సరిపోతది. వందలకు వందలు మందుల షాపులకు పెట్టుడే అయితుంటది. మరి ఏం చేస్తాం? వానలు పైలంగా ఉండాలంటే దావకన దారి పట్టక తప్పది అనుకుంటాం కదా. కానీ గీ వానకాలంలో ఆ దావకన కోతనే ఇంకిన్ని లేని రోగాలు అంటించుకునే దరిద్రం మోపయ్య కాడికొచ్చింది కథ. సమజైతలేదా? ఈ కన్ఫ్యూజన్ కు క్లారిటీ రావాలంటే గీ వార్త చూసేయండి. సింపుల్ గా స్విమ్మింగ్ పూల్ కు తీసిపోని తీరు ఎసొంటి సౌలత్ చేసిరు చూసిరా దవాఖాన్లా. మరి పానం బాలేక పేషెంట్లు నారాజులు ఉంటారు, వాళ్ళని చూసుకోను ఎంబడొచ్చిన ఇంటోళ్ళు దగ్గర చుట్టాలు బాధలు ఉంటారు. వాళ్ళ గోసల్ని మర్చిపోయి మంచి గిట్ల నీళ్ళల్లో కాలేసుకొని ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుని ఏర్పాటు చేసినట్టే ఏకదం ఉంది కదా. మధ్యప్రదేశ్ లో ఉన్న పన్నా జిల్లా సర్కార్ దవాఖానా నిన్నీయాల వడ్డ మామూలు వానకే ఇట్లా వరదలు వారుతుంది. ఒక్క వార్డులనే కాదు, రిసెప్షన్ కాడ నుంచి వరండా, వెయిటింగ్ హాలు, లోపలున్న మందు షాపు ఇట్లా అన్నిటికాడ వరదమయమే. వచ్చిన వాళ్ళంతా ప్యాంట్లు చీరలు మోకాల దాకా లేపి పట్టుకొని నడుచుకుంటా నరకం చూస్తారు పాపం. ఇంత వర్షానికి గిట్లయితే రేపు ఆగస్టు సెప్టెంబర్ వస్తే కొట్టే పొట్టు వాన్లకు ఈ దవాఖాన ఏం కావాలి? ఇల్లున్న పేషెంట్లు ఏడికోవాలనుకుంటా దవాఖానకు వచ్చిన వాళ్ళంతా నెత్తినోరు కొట్టుకుంటారట పాపం. మరి మధ్యప్రదేశ్ లో ఉన్నది బీజేపీ సర్కారే కదా. డబల్ ఇంజన్ సర్కార్ అంటే డబల్ త్రిబుల్ తిప్పలన్నట్ట ఎట్లా? అయినా రోగాలు వచ్చే దావఖాన పాలైనం రా నాయన అంటే ఈ వరద నీళ్లతోని వీటికొచ్చే దోమలతోని ఇంకిన్ని లేనిపోని వైరల్ రోగాలు మోపయ్యేటట్టే ఉన్నాయి పోర్రు అనుకుంటా వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజనాలు కామెంట్ల వరద వారిస్తున్నారు. రైల్వే స్టేషన్లలో చెత్తులకు పర్రెలు పట్టి ప్యానెళ్లకెళ్లి నీళ్లు గారుతుంటాయి. బ్రిడ్జిలు అయితే కట్టిన 6 నెలల లోపట్ని అమాంతం కూలిపోయి ఏడాది మాసకం దాకా కూడా ఆగకుండా అవుతాయి. రోడ్లు అయితే చూస్తుండగానే భూమిలకు గుంగి బండ్లు బయటకు తీయాలంటేనే భయం పుట్టించేటట్టుంటాయి. డబల్ ఇంజన్ సర్కార్ పేరు మీద ఇవన్నిట్లా ఏదయ్యి దావఖాన్ల పడ్డా గాని ఆఖరికి ఆ దావఖాన్లలో గీ తిప్పలు పోన్రి.